హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి అయితే ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ క్యాట్ బి సీట్ల విషయంలో అయితే ఆన్లైన్లో వచ్చే అవకాశం ఉందని మరి కథనం అయితే రావటం జరిగింది. ఆన్లైన్తో మేనేజ్ చేయలేమా, మరి మేనేజ్మెంట్ సీట్లని క్యాట్ బి సీట్లని ఆన్లైన్లో చేయలేమని వీళ్ళ యొక్క కథనం అయితే ఇచ్చారు. చూద్దాం అది ఏందో. మరి ఆన్లైన్లో బీటెక్ బి కేటగిరీ సాధ్యాసాధ్యాలపై నివేదిక కోరిన ప్రభుత్వము యాజమాన్య కోటా సీట్లలో చేరే విద్యార్థులకు 1,00,000 ర్యాంకు పైనే వస్తుంది. ఎందుకంటే యాజమాన్య కోటా చేరాలన్నా ఈసారి ఏంటంటే ఎంసెట్ రాయాల్సిందన్నమా ప్రతి ఒక్కరు. ఈ విధానం నాణ్యతను దెబ్బతీస్తుందంటున్న వీసీలు. మెరిట్ ప్రాతిపదికగా సీట్లు ఇవ్వాలనేది వరిష్ఠీల అభిప్రాయము అని ముఖ్యమైన కథనం అయితే ఉంది. ఇక చూస్తే ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ విధానంపై ప్రభుత్వం దృష్టాంతకు మెడికల్ సీట్ల తరహాలో ఆన్లైన్ సీట్లు కేటాయాలని భావిస్తుంది. సాధ్యాసాధ్యాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులు నివేదిక కోరినట్లు కొన్నేళ్లుగా సీట్ల భర్తీ ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై సమగ్ర డేటా ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో 1,16,000 మరి ఇంజనీరింగ్ సీట్లు అయితే ఉన్నాయి. ఇందులో 30% యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. ఈ ప్రవేశాలపై కొన్నేళ్ళుగా విమర్శలు వస్తున్నాయి. ఈ సీట్లను ఆన్లైన్ విధానంలో భర్తీ చేయాలని ఉన్నత విద్యామండలి గత ఏడాది ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సాధారణ ఫీజు కంటే రెట్టింపుతో మరి బి కేటగిరీ 3 రెట్ల ఎక్కువతోనేమో 2 రెట్లతోనే బి కేటగిరీ 3 రెట్లతో ఎన్ఆర్ఐ కోటా భర్తీ చేయాలని పేర్కొంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి గత ఏడాది ఎలాంటి స్పందన ప్రకటించాలి. ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుంది. లోపిస్తున్న నాణ్యత. మరి ఈసారి అయితే మరి ఆన్లైన్లో మరి యొక్క మేనేజ్మెంట్ సీట్లు వచ్చే అవకాశం ఉంది. యాజమాన్య కోటా కింద దాదాపు 31,000 సీట్లు ఉన్నాయి. ఇందులో 25,000 సీట్లు భర్తీ అవుతున్నాయి. 85% సీట్లు కంప్యూటర్ సైన్స్, అనుబంధ ఎమర్జెన్సీ కోర్సుల్లోనే నిండుతున్నాయి. వాస్తవానికి బి కేటగిరీ సీట్లను మెరిట్ ప్రకారం భర్తీ చేయాలి. కానీ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు మాత్రం ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకుంటున్నాయి. విమర్శలు. మెరిట్ ప్రకారం సీట్లు ఇవ్వలేదని ఉన్నత విద్యామండలికి ఏటా 200 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. కాలేజీలకు నోటీసులు ఇచ్చి కౌన్సిలులు చేతులు దులుపు. ఈ ఆన్లైన్ విధానం లేకపోవడం వల్ల విద్యార్థి దరఖాస్తు చేసినట్టు ఆధారం ఉండటం లేదు. ఆధారాలు లేకుండా తామేం చేయలేమని అధికారులు అంటున్నారు. దీంతో ఒక్కో సీట్ను 12 లక్షల నుంచి 20 లక్షల వరకు ప్రైవేటు కాలేజీలు అమ్ముకుంటున్నాయి. ఈ వ్యాపారం దాదాపు 1,000 కోట్ల పైగానే ఉంటుంది. ఇందులో అనుబంధ గుర్తింపు ఇచ్చే యూనివర్సిటీలకు పెద్దలకు ముడుపుల రూపంలో వెళుతున్నాయి. విద్యాశాఖ ఉన్నతాధికారులకు వాటాలు అందుతున్నాయి. దీంతో ఆన్లైన్ విధానంపై ఇంతకాలం సీరియస్గా దృష్టి. ఇటీవల వీసీల సమావేశంలో బి కేటగిరీ సీట్ల భర్తీపై అనేక అంశాలు తెర మీదకు వచ్చాయి. 1,00,000 పైగా ఎఫ్సెట్ ర్యాంక్ వచ్చిన వారి కంప్యూటర్ సీట్లు వస్తున్నాయి. దీనివల్ల నాణ్యత ప్రమాణాలు పడిపోతున్నాయని వీసీలు తెలుపుతున్నారు. మరి రింగ్ అవుతున్న యాజమాన్యాలు. ఆన్లైన్ విధానంలో సీట్ల భర్తీని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతిసారి అడ్డుకుంటున్నాయి. యాజమాన్యాలపై ఏకంగా ప్రభుత్వం వద్ద లాబింగ్ చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దల నుంచి సీట్ల కోసం సిఫార్సులు వస్తున్నాయి. దీన్ని అడ్డంగా పెట్టుకుని యాజమాన్యాలు ఇష్టానుసారంగా సీట్లు అమ్ముకుంటున్నాయి. ప్రైవేటు కాలేజీల వ్యవహారంపై 2017లో ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ వేసింది. తాజాగా 2025లో తనిఖీల కమిటీ వేశారు. కొన్ని కాలేజీలు తనిఖీ చేసిన అధికారులు అడావుడి చేయడం తప్ప మినహా సాధించేది ఏమి లేదన్నారు. ఇప్పటివరకు తనిఖీల్లో తేలింది ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేవు. కేవలం ఫీజుల పెంపును అడ్డుకునేందుకు కమిటీని వేస్తున్నట్లు తెలుస్తుంది. మరి ప్రైవేటు కాలేజీల ఫీజు దోపిడీ చేస్తున్నాయని కమిటీ నిస్సిగ్గుగా తెలిసిన ప్రభుత్వం మాత్రం పట్టించుకుంది. ఈ నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్లు కట్టడమే కసరత్తు ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందే. ఇది స్టూడెంట్స్. మరి ఈసారి మరి ఆన్లైన్లో చేస్తారా లేదా అనేది చూడాలి. ఎంసెట్ ఏంటంటే నార్మల్గా ఏంటంటే ఎంసెట్ మనం మరి కౌన్సిలింగ్ అనేది కన్వీనర్ కోటా అయితే మామూలుగా ఆన్లైన్లో దొరుకుతుంది. కన్వీనర్ కోటా మరి మేనేజ్మెంట్ కోటా ఆన్లైన్లో వస్తుందా లేదా చూస్తాము. మరి చూడాలి స్టూడెంట్స్. మరి త్వరలో మరి మే 10వ తారీఖు 11, 12 ఆ ప్రాంతంలో మనకి తెలంగాణ ఎంసెట్ జరిగే అవకాశం ఉంది. మరి ఈసారి ఆన్లైన్లో మీకు కానీ ఒకవేళ మరి మేనేజ్మెంట్ సీట్స్ అప్లై చేయాలనుకుంటే ఎంసెట్ కంపల్సరీగా రాయాలి. ఎంసెట్ రాయని వాళ్ళకైతే మేనేజ్మెంట్ సీట్లు ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆన్లైన్లో చేయాలంటే మీ ర్యాంక్ ఉండాలి కదా, ర్యాంక్ ఉండాలి. అందుకని ఆన్లైన్లో క్యాట్ బి క్యాట్ సి స్టూడెంట్స్ మేనేజ్మెంటు సీటు కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా
ఎంసెట్ కూడా రాయాలి. ఇది స్టూడెంట్స్ మరి మన ఈ వీడియోలో ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.